శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ద్వితీయాంక ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి సతమతమవుతూ తీసుకున్నటువంటి అప్పులు కట్టలేక మనకి ఇచ్చేటువంటి రావలసిన ధనం రాక అనేక ఇబ్బందులు పడుతూ అప్పుల వాళ్ళ యొక్క బాధను తట్టుకోలేక స్ట్రెస్కి గురయ్యి అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఈ సమస్యల నుంచి మనం బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఎటువంటి దేవతారాధన నేను ఆరంభిస్తే నా యొక్క స్థితిగతులు మారతాయి, ఎటువంటి మాలను నేను ధరించాలి, ఏ బీజాక్షరాన్ని నేను పఠించుకుంటే గనక నాకు కలిసి వస్తుంది అనే విషయంలో మిథున రాశి వారికి వచ్చేటువంటి జూలై 24వ తారీఖు తర్వాత నుంచి కొద్దిగా ఆర్థిక ఊరట కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. అందులోనూ మీకు రావలసిన ధనం అనేటువంటిది స్ట్రక్ అవుతుంది. మీరు అప్పులు తెచ్చుకునేటువంటి మార్గాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ అప్పులు తెచ్చుకునేడానికి తగ్గేటువంటి మార్గాలు అంటే అంత అప్పులు మనం తీసుకుంటున్నాం, మళ్ళా తిరిగి ఇచ్చేటువంటి మార్గాలు అనేటువంటివి సరిగ్గా దారులు కనబడక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ 24వ తారీఖు తర్వాత నుంచి కూడా వీరికి కొన్ని మార్గాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని అనుకున్నట్టు విధంగా ఈ సంవత్సరంలో అప్పులు పూర్తి చేసి సేవింగ్స్ లోకి వెళ్ళడానికి మిథున రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటే కనుక కుబేర ఆరాధన ఎక్కువగా చేయండి మిథున రాశి వారు. అందులోనూ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ప్రాంగణంలో ఉత్తర భాగంలో కుబేర ముగ్గు వేసుకుని, కుబేర స్థానం ఉత్తర భాగం కుబేర ముగ్గు వేసుకుని మట్టి ప్రమిదిలో ఆవధంతో పసుపు ఒత్తు వేసి దీపారాధన గావించండి. ఇలా చేయడం వల్ల మిథున రాశి వారికి 24 తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు అవకాశాలు కలుగుతాయి. ఎప్పుడు కలుగుతుంది? 24వ తారీఖు తర్వాత నుంచి మీరు 26ను పెట్టే మొదలుపెట్టి ఖచ్చితంగా ఒక 9 రోజులు పెట్టండి. కుబేర దీపం రోజు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం ఆచరించి పొడి బట్ట కట్టుకొని మీరు ఏదన్నా చేయండి, కుబేర దీపం పెట్టి మీరు వెళ్ళండి. మీ భార్య గారు ఉన్నారనుకోండి, ఆవిడ్ని కుబేర ముగ్గు వేసేసి అక్కడ దీపారాధన రెడీ చేయమండి. దీపారాధన రెడీ చేసిన తర్వాత మీరు వెళ్ళి దీపం వెలిగించి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఒక తెల్లటి పుష్పం ఆ దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని, కుదిరితే గనక కనకదార స్తోత్రాన్ని వినడం లేదా కనకదార స్తోత్రాన్ని పఠించడం చెయ్యండి. పఠించండి. లేదు గురువారు మాకు ఆ స్తోత్రం రాదు, మేమేం చేయాలి? హెడ్సెట్ పెట్టుకోండి, ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి, కనకదార స్తోత్రాన్ని వింటూ దీపారాధన చేయండి. పద్మాసనంలో కూర్చోండి, శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ ఉండండి. కనకదార స్తోత్రం పూర్తయిన తదనంతరం మిశ్రీ నైవేద్యం పెట్టి అందులో కాస్త భాగం చీమలకు వేసేసి మరి కాస్త భాగం మీరు స్వీకరించేయండి. లేదంటే కనుక టీ కాఫీలో వాటిని కలుపుకొని తాగేసేయండి. ఇలా మీరు 11 రోజులు చేయగలిగితే వచ్చేటువంటి ఆగస్టు 19వ తారీఖు తర్వాత సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కలుగుతుంది. అవకాశం రావడం గొప్ప కాదండి, వచ్చిన అవకాశం నిలబెట్టుకోవడానికి మాత్రం మార్గాలు చెప్తుంది. మీరు ఒకవేళ ఈ కుబేర దీపాన్ని ఆచరించకపోయినా మీకు అవకాశం కలుగుతుంది. కానీ అక్టోబర్లో ఏమవుతుంది అంటే మీకు మీ పార్ట్నర్స్ కి క్లాష్ రావడము, మూడో వ్యక్తి వల్ల మీరు ఆ వ్యవస్థ నుంచి పక్కకి జరిగిపోవడం జరుగుతుంది. ఈ 2 నెలలు 3 నెలలు బాగానే ఉంది కదా, గురుగా చెప్పింది ఏముందిలే అనుకుంటే కనుక తర్వాత అక్టోబర్లో ఇబ్బంది పడి మళ్ళా మమ్మల్ని సంప్రదించి మళ్ళా కథంతా మొదటికి చేయవలసిన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి 24వ తారీఖు తర్వాత ఆగస్టు 14వ తారీఖు లోపు మీరు ఈ దీపారాధన వ్యవస్థను చేయండి. ఇంట్లో పరిస్థితి బాగాలేదు గురువు గారు, మేము చేయకూడదు అనుకున్నవారు దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్వాలేదు రావి చెట్టు మొదట్లో కుబేర ముగ్గు వేసి దీపారాధన చేయండి. లేదు గురుగారు మేము దేవాలయానికి కూడా వెళ్ళడానికి లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఆగ్నేయ మూలలో కాస్త రాగి చెంబుతో నీళ్లు పెట్టి సాయంత్రం వేళ ఆ నీళ్లు తీసుకువెళ్ళి, అంటే మీరు ఆఫీస్ నుంచి 8వ నుండి 9వ నుండి కాలు చేతులు శుభ్రం కడుక్కోండి, నోరు పుక్కిలించుకోండి. చక్కగా ఆ నీళ్లు తీసుకుని ఏదన్నా వేప చెట్టు మొదట్లో పోసేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ పోతుంది. అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను, నెగిటివ్ మాత్రం పోతుంది. మిథున రాశి వారికి అవకాశం కలిసి వస్తుంది. ఆ అవకాశం అనేటువంటిది నిలబడడానికి ఈ మార్గం పనిచేస్తుంది. ఇంకొక విషయం, మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నా 2 అగరబత్తులు మాత్రం వెలిగించేసి వెళ్ళిపోండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మల్లె కానీ జాస్మిన్తో ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ వాడడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది తగ్గి
అవకాశం అనేటువంటిది వచ్చింది, నిలబడడానికి ఈ ప్రయోగాలు మాత్రమే పనిచేస్తాయి. ఇక వీరు ఎటువంటి మూలమంత్రాన్ని జపించాలి అంటే కనుక ఓం శ్రీ క్లీం నమః అని 54 సార్లు కానీ 108 సార్లు చెప్పగలిగితే అద్భుతం. స్నానం ఆచరించిన తర్వాత కుబేర దీపం పెట్టుకుని, అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని హెడ్సెట్లో పెట్టుకుని పూర్తిగా వింటారు. విన్న తర్వాత చక్కగా పక్కగా కూర్చుని లేదా కుర్చీలో కూర్చుని నేను చెప్పిన ఈ మూలమంత్రాన్ని 108 సార్లు పఠించేసుకుని ఈ మిశ్రీ ఏదైతే ఉందో అది స్వీకరించేసి మీ దైనందిక చర్యలు మీరు నిర్వర్తించుకోండి. ఒకవేళ దీపారాధన చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు 2 అగరబత్తులు వెలిగించేసి నేను చెప్పిన ఈ మూలమంత్రాన్ని 108 సార్లు పఠించుకుని చక్కగా ఒక ఇలాచీ కానీ లేదా కొంచెం మిశ్రీ కానీ పరమేశ్వర అర్పితం నోట్లో వేసుకుని మీ యొక్క కార్యక్రమాలు నిత్య విధులు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల వచ్చేటువంటి 24 తర్వాత మీకు లభించేటువంటి సెకండ్ ఇన్కమ్ అవకాశం ఏదైతే ఉందో ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ అప్పుల బాధల వల్ల స్ట్రెస్ పెరిగి అనారోగ్య పాలైన వారు ప్రతిరోజు కూడా చక్కగా ఒక రాగి గ్లాసులో 2 తులసి దళాలు ఉంచి కాస్త మిశ్రీని దాంట్లో పెట్టి ఉంగరం వేలిని ఆ నీళ్ళల్లో ఓం అని రాస్తూ కనకదార స్తోత్రాన్ని వినండి. విని కనకదార స్తోత్రం పూర్తయ్యేంతవరకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఓం అనేది నీళ్ళలో రాసుకుని ఆ నీటిని మీరు స్వీకరించండి. దీనివల్ల ఆరోగ్య సమస్య తగ్గుతుంది, మానసికమైనటువంటి ఒత్తులు దూరం అవుతాయి. అంతేకాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో రాగి గ్లాసు కానీ రాగి చెంబు కానీ మాత్రమే వాడాలి తప్ప స్టీలు, ఇత్తడి, మట్టి అనేటువంటివి ఈ మిథున రాశి వారు ఆరోగ్యం కొరకు వాడడానికి పనికి రాదు. ఇక ఈ మిథున రాశి వారు కుదిరితే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ప్రతి బుధవారం రోజున వెళ్ళడానికి చూడండి. ప్రతి బుధవారము వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పసుపు పుష్పాలతో అర్చన చేయగలిగితే కనుక అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఉదయం కుదరకపోతే సాయంత్రం వెళ్ళండి. ఒకవేళ బుధవారం మాకు ఆఫీసులు ఉన్నాయి గురుగారు, లేదా మా వృత్తిరీత్యా కుదరడం లేదు అనుకున్న వారు ఖచ్చితంగా ఆదివారం రోజున 9:30లోగా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని తర్వాత మీ దైనందిక చర్యలు మీరు ఏర్పరచుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి మిథున రాశి వారు కింద స్క్రోల్ నెంబర్ను సంప్రదించండి. పరిపూర్తిగా మీ యొక్క పూర్తి జాతక విషయాన్ని తెలుసుకుని ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి లేకుండా మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కావలసినటువంటి పూర్తి సమాచారాన్ని అందిపుచ్చుకోండి. పరమేశ్వరార్పితమస్తు. ఈ శివలింగాన్ని ఏం చేయాలి? నీళ్ళలో పెట్టుకుని నిత్యము అర్చన చేసుకోవచ్చు, దానికి తప్పేమీ లేదు. శివునికి చెరుకు రసంతో 21 రోజులు కాదు, ఏ రోజు సమస్యగా ఉన్నా నిత్యము చేయగలిగితే అద్భుతం. సమస్య ఉన్నప్పుడు ఒక 5-6 రోజులు ఆ పాజిటివ్ మనం తీసుకోవడానికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఉత్తమం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికే మీనరాశి వారికి మనం చెప్తున్నాం కాబట్టి చెరుకు రసంతో మాత్రమే అభిషేకం చేసి ఆ చెరుకు రసం సగభాగాన్ని జీవులకి సగభాగం మీరు స్వీకరించే విధంగా చూసుకోండి. ఇందులో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఆర్థిక విషయంలో ఆగస్టు 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ఆలోచనతోటి, తప్పుడు వ్యవస్థతోటి మిమ్మల్ని తప్పుదారి పట్టించి మీ దగ్గర ఉన్న ధనాన్ని మోసం చేసేటువంటి వారు ఏర్పడుతున్నారు. కాబట్టి ఈశ్వరారాధన చేయడం వల్ల మీకు లభించేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ, మీకు తప్పు ఆలోచన ఇచ్చేటువంటి వారు దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏది జరిగినా మీనరాశి వారికి సర్వం పరమేశ్వర అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి నమ్మండి. ఇంకా మరిన్ని వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీనరాశి వారు కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించుకుని మీ వృత్తి, వ్యాపార, నిత్య జీవితంలో జరిగేటువంటి అవకతవకలు, సంసారంలో ఉన్నటువంటి గొడవలు, ఆర్థికంగా స్థిరత్వం ఎప్పుడు పొందుతారు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఏ వ్యవస్థలోనా సరే నిత్యము ఈశ్వరారాధన ఒకటి మాత్రమే మిమ్మల్ని ఏడాది గట్టునెక్కించేటువంటి అవకాశం. సంవత్సరంలో ద్వితీయాంతంలో ప్రారంభమవుతున్నాం కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా ఈశ్వరారాధన చెయ్యండి. పరమేశ్వరం సర్వం రక్షమాం.